సోయా స్టిక్స్. సోయా స్టిక్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సోయా చంక్స్, ఉడికించిన బంగాళదుంప, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, నూనె. ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్, మెథడ్ కూడా చాలా సింపుల్. మనము దీన్ని స్టిక్స్ అంటున్నాము. స్టిక్స్ ఫామ్లో చేస్తే కనుక స్టిక్స్ అవుతుంది, లేకపోతే మనము బాల్స్ లాగా చేస్తే బాల్స్ అవుతుంది. మన ఇంట్రెస్ట్ అనమాట. మనం ఏ షేప్ ఇస్తే ఆ షేప్ మనం దీనికి, ఆ పేరు మనం దీనికి పెట్టుకోవచ్చు అనమాట. షేప్ ఏ షేప్ ఇస్తే ఆ పేరు. సో ముఖ్యంగా ఏంటంటే హై ప్రోటీన్ స్నాక్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ సోయా చంక్స్ని, ఇవి ఆల్రెడీ మనకి ప్రీ కుక్డ్ అనమాట. అంటే సోయా గింజల్ని నానబెట్టేసేసి ఒక 24 hours నానబెట్టిన తర్వాత ఆటోక్లేవ్ చేసిన తర్వాత, అంటే హై టెంపరేచర్కి ఒక 45 minutes ఉండిస్తారనమాట. అప్పుడు ఈ సోయాలో ఉన్నటువంటి విష పదార్థాలన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి. సో దాన్ని మళ్ళీ డీహైడ్రేట్ చేసి మనకి ఈ ఎక్స్ట్రూడెడ్ ప్రోడక్ట్ లాగా తయారు చేస్తారనమాట. అంటే ఈ చంక్స్ లాగా వచ్చేటట్టు తయారు చేస్తారు. తర్వాత డీహైడ్రేట్ అవుతుంది. ముందు మనకి ఎక్స్ట్రూడెడ్ ప్రోడక్ట్ రావటానికి ముందర వాటర్ ఉంటుంది, తర్వాత డీహైడ్రేట్ చేస్తారనమాట. సో ఇవి చక్కగా మనకి మంచి ప్రోటీన్, అంటే 50% వరకు ప్రోటీన్ ఉంటుందన్నమాట ఇందులో. సో ప్రోటీన్ ఇస్తుంది కాబట్టి సోయాని మనము ఎందులో మిక్స్ చేసినా కూడా ఆ స్నాక్ కానీ ఆ డిష్ కానీ మనకి చక్కగా ప్రోటీన్ రిచ్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ సోయా చంక్స్ని గ్రైండ్ చేసేసుకుందాము. ఈ సోయా చంక్స్ యాజ్ ఇట్ ఈస్గా మనం కుక్ చేసుకోవచ్చు, లేకపోతే వీటిని పౌడర్ చేసి పెట్టుకుని ఏదన్నా కర్రీస్లో ఆ పౌడర్ యాడ్ చేసామనుకోండి, చక్కగా ప్రోటీన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెజిటబుల్ కర్రీస్లో ప్రోటీన్ అనేది తక్కువ ఉంటుంది కదా. సోయా పౌడర్ని ఒక 2-3 స్పూన్స్ అందులో యాడ్ చేసామనుకోండి, కొంత ప్రోటీన్ వాల్యూ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం పౌడర్ కింద. సోయా చంక్స్ చక్కగా ఇలా పిండిలాగా చేసేసుకోవాలన్నమాట. పిండిలాగా చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. సో మనకి ఇప్పుడు రెసిపీకి ఉపయోగించుకుందాం. నెక్స్ట్ మనము ఉడికించిన బంగాళదుంప, చిన్న బంగాళదుంప తీసుకున్నాను ఇక్కడ, పెద్దది కూడా తీసుకోవచ్చు. ఇది చక్కగా బాయిల్ చేసింది. దీన్ని ఏంటంటే కొంచెము మనము మ్యాష్ చేసేసుకుందాం, ఇందులోనే వేసేసి మ్యాష్ చేసేసుకుందాము. సో చక్కగా మ్యాష్ అయిపోయింది కదా, దీన్ని మనం ఈ బౌల్లోకి తీసేసుకుందాం. సో మనకి పొటాటోస్ ఎప్పుడు కూడా చాలా రుచికరంగా ఉంటాయి అన్నమాట. ఏ డిష్లో వేసినా కానీ పొటాటోస్ అనేవి, బంగాళదుంప అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి మెయిన్ ప్రోటీన్ సోర్స్ సోయా, తర్వాత కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం మనకి పొటాటో నుంచి వస్తుంది. అలాగే సోయా నుంచి కూడా కొంత పిండి పదార్థం అనేది ఉంటుందన్నమాట. దీంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేద్దాము. మనము ఫస్ట్ కారం, సరిపడ్డ కారం, నెక్స్ట్ కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, తర్వాత సరిపడ్డ ఉప్పు. దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మిక్స్ చేసేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుంటే చక్కగా నానుతుంది. ఈ లోపల ఈ పిండి, ఈ మిశ్రమం నానే లోపల ఏంటంటే మనము ఆయిల్, స్టవ్ వెలిగించి ఆయిల్ యాడ్ చేసేసి దాన్ని వేడి చేసేసుకుందాము. కొంచెం చక్కగా పిండి నానిన తర్వాత స్టిక్స్ లాగా చేసేసుకుని దాన్ని మనము డీప్ ఫ్రై చేసుకుంటే చక్కటి ప్రోటీన్ స్నాక్ రెడీ అయిపోతుంది అన్నమాట. చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను.
ఏమీ వాటర్ అయితే యాడ్ చేయట్లేదు ప్రస్తుతానికి. అవసరమైతేనే మనము వాటర్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే వాటర్ అవసరం లేదు. సో చక్కగా ముద్ద అయిపోయింది కదా. ఇలా ముద్దలాగా ఉంటే మనము స్టిక్స్ కానీ లేకుంటే డిఫరెంట్ షేప్స్ కానీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న స్టిక్స్ అంటే మళ్ళీ విరిగిపోకుండా ఉండాలి కాబట్టి చిన్న చిన్న స్టిక్స్ చేసేసుకుందాము. మూత పెట్టేసి ఈ లోపల మనము స్టవ్ వెలిగించుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ ఇక్కడ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనము కొంచెం చక్కగా ఇది నానిపోయి ఉంది కదా. సో అది ఏం చేద్దామంటే సోయా స్టిక్స్ లాగా చేసేసుకుందాము. సో మనము బంగాళదుంప యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఆ స్టిక్కీనెస్ అనేది వస్తుంది అనమాట. సో స్టిక్స్ లాగా అయితే ఇంత పెద్దది కాకుండా కట్ చేద్దాము, ఎందుకంటే ఈజీగా ఉంటుంది మనకి ఫ్రై అవటానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చిన్నగా చేద్దాము. సో మనం అన్నీ చక్కగా స్టిక్స్ రెడీ చేసేసుకున్నాము. ఆయిల్ కూడా చక్కగా కాగిపోయింది. జస్ట్ వీటిని మనము ఫ్రై చేసేసుకోవటమే. వితిన్ సెకండ్స్ ఇది కుక్ అయిపోతుంది. ఆల్రెడీ మనం బంగాళదుంపలు కుక్ చేసినవి, సోయా కూడా ప్రీ కుక్డ్. సో జస్ట్ మనకి ఆ కలర్ రాగానే తీసేసేయచ్చు. ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో చక్కగా ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అది మనకి ఈ టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. సో ఈ సోయా స్టిక్స్ని ఇందులో మనము ప్లేస్ చేసేసుకుందాము. సో సోయా స్టిక్స్ రెడీ అయిపోయినాయి. సోయా గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. సోయాలో ఉండే ఫైటోఎస్ట్రోజన్స్ మహిళలకు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో వచ్చే అసౌకర్యాలు, వేడి వడగళ్ల భావం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. సోయాలో ఉన్న యాంటాక్సిడెంట్లు శరీర కణాలను రక్షించి హానికర మార్పులని తగ్గిస్తాయి. ఈ ప్రభావము కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదం తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సోయా గట్ హెల్త్కు చాలా మంచిది. ఇది ప్రీబయోటిక్ లాగా పనిచేసి కడుపులో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేసి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. సోయా తినడం వలన త్వరగా ఆకలి వేయదు, ఎక్కువసేపు తృప్తిగా ఉంచుతుంది. అందుకే బరువు నియంత్రించుకోవాలనే వారికి ఇది చాలా మంచి ఆహార ఎంపిక.